జున్ను పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా అరగంటలో జున్ను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. మిక్సీ జార్‌కి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2, 3 ఇలాచీ ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలోనికి హాఫ్ లీటర్ పాలు పోసుకొని, హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ పాలనేవి పచ్చి పాలు. మీరు గనక ప్యాకెట్ పాలు వాడితే గనక ఫుల్ క్రీమ్ పాలైతే జున్ను అనేది గట్టిగా ఉంటుంది. అదే గేదె పాలైతే చిక్కటి పాలను వాడుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఇలాచి, మిరియాల పొడి ఏసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పాలలోకి జున్ను పౌడర్ ఏసుకోవాలి. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్దలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఈ జున్ను పౌడర్ అనేది ఆన్‌లైన్‌లో అలాగే సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. ఒకసారి జున్ను పౌడర్‌తో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. గుడ్డు వాడకుండా అలాగే పాలు విరగ్గొట్టే పని లేకుండా ఇంట్లోనే జున్నుని ఈజీగా తయారు చేసుకోవచ్చు. పౌడర్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఒక గిన్నెలోనికి స్టెయినర్ పెట్టుకొని పాలను వడపోసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని, స్టాండ్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని, తర్వాత మనం పాలు పోసుకున్న గిన్నె పెట్టుకొని, దానిపైన ఇంకో మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అరగంట పాటు జున్నుని ఉడికించుకోవాలి. అరగంట తర్వాత చాక్ అనేది మధ్యలో గుచ్చుతే చాక్ అనేది క్లీన్‌గా రావాలి. మీకు గనక రాలేదంటే గనక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగయిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు జున్ను అనేది గట్టిగా ఉంటుంది. అలాగే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఇలా ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత జున్నుని డీమోల్డ్ చేసుకుంటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే జున్ను తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి.